డీటెయిల్స్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. విచారణలో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది. నల్గొండ, హైదరాబాద్లో 2 చోట్ల 2 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా విచారణలో తేలింది. ఇప్పటి వరకు 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా కనుగొన్నారు పోలీసులు. నల్గొండ వీటీ కాలనీలో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కోసం నేలకొండపల్లి మామిడి తోటలోని గెస్ట్ హౌస్లో ట్యాపింగ్ సెంటర్ అరేంజ్ చేసినట్లుగా సమాచారం. హైదరాబాద్ ఎస్ఐబి ఆఫీస్తో పాటుగా జూబ్లీ హిల్స్లో ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు ట్యాపింగ్ను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నేతల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు 4 కానిస్టేబుల్స్ను అదుపులోకి తీసుకోగా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితను అడిగి తెలుసుకుందాం. లిఖిత, మొత్తం 7 చోట్ల ఈ ఫోన్ ట్యాపింగ్ సెంటర్లను గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. ఫర్దర్గా దర్యాప్తు ఎలా జరుగుతోంది? ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటున్నారు? విచారణ ఎలా జరుగుతోంది? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతిరోజు కూడా సంచలనాలు అయితే వెలుగులోకి చూడనట్లుగానైతే క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు కావచ్చు, మానిటరింగ్ సెంటర్లకు సంబంధించిన వివరాలు కావచ్చు చాలా వరకు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, అలాగే ఖమ్మము, సిరిసిల్ల, పర్వతాల ఈ ఏరియాస్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్ తో పాటు మానిటరింగ్ సెంటర్స్ కూడా కొన్ని ఏర్పాటు చేసినట్లు ఇటు హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో ఈ యొక్క ట్యాపింగ్ సెంటర్లు పెట్టినట్లుగానైతే ఇప్పటికీ సమాచారం వచ్చింది. అంతేకాకుండా ఎవరెవరు అంటే కొంతమంది బడా బాబులు ఎవరైతే ఉంటారో, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మద్యం వ్యవహారానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వారికి సంబంధించిన చాలా ఫోన్స్ ని ట్యాప్ చేసినట్లుగా తెలుస్తుంది. వారి నుండి చాలా వరకు అమౌంట్ ను బెదిరించి తీసుకోవడం కావచ్చు. అంతేకాకుండా దీని ద్వారా డబ్బు పరంగా, అలాగే ల్యాండ్ పరంగా, ఇతర వస్తు వాహనాల పరంగా కూడా కొంతవరకు స్థాయిలాలు అందుకున్నట్లుగానైతే తెలుస్తుంది. వారు ఎవరు ఏంటి అనే వివరాలు అయితే పూర్తి స్థాయిలో బయటికి అయితే రాలేదు. కానీ మరికొద్ది రోజుల్లోనైతే పెద్ద పెద్ద వాళ్ళు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన బడా బాబుల పేర్లు కూడా ఈ లిస్ట్ లో చేర్చడం అయితే జరుగుతుందంటూ ఇప్పటికే అధికారులు చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ డేటాను పూర్తిగా రికవర్ చేసిన తర్వాత వారిని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే వీరికి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సహకరించిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో, అటు ఎస్ఐ నుండి చూసుకున్న, డిఎస్పీ నుండి చూసుకున్న, ఇటు కింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా వాళ్ళకు సంబంధించిన పూర్తి స్థాయి బయటికి తీసుకు